అసెస్మెంట్ బుక్లెట్. అందరికీ నమస్కారం. మనం ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష మరియు SCERT AP వారు 21st సెంచరీ స్కిల్స్ ఆధారంగా కొత్తగా ప్రవేశపెట్టిన అసెస్మెంట్ బుక్లెట్ అనగా మూల్యాంకన పుస్తకం విధానం గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం సంబంధిత సబ్జెక్టు యొక్క అసెస్మెంట్ బుక్లెట్ని ఫాలో అవ్వగలరు. ఈ వీడియో కేవలం ప్రాథమిక అవగాహన కొరకు మాత్రమే. ఈ బుక్లెట్ పాఠశాల స్థాయిలో అన్ని తరగతుల విద్యార్థుల కోసం రూపొందించబడింది. ఇందులో ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ అసెస్మెంట్స్కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ఈ బుక్లెట్ను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ బుక్లెట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఈ బుక్లెట్ విద్యార్థుల సామర్థ్యాలను, ప్రతిభను అంచనా వేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా విద్యార్థులు పోటీ ప్రపంచంలో మరియు పబ్లిక్ పరీక్షలలో బాగా రాణించడానికి అవసరమైన అభ్యాసాన్ని కల్పిస్తుంది. బుక్లెట్లో మొదటిగా విద్యార్థి వివరాలు, స్టూడెంట్ ప్రొఫైల్. బుక్లెట్లోని మొదటి ముఖ్యమైన భాగం విద్యార్థి వివరాలు. విద్యార్థి పేరు, రోల్ నంబర్, తరగతి, సెక్షన్, పాఠశాల పేరు మరియు ముఖ్యంగా అపార్ ఐడి లేదా పెన్ ఐడి వంటి వివరాలను తప్పనిసరిగా సరిగ్గా నింపవలెను. ఇది విద్యార్థి యొక్క అకాడమిక్ రికార్డులను పక్కాగా ట్రాక్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇండెక్స్ అనగా విషయ సూచిక. ఇందులో వివరాలు మరియు యాన్యువల్ స్థాయిలో స్టూడెంట్ మార్క్స్, అబ్స్ట్రాక్ట్, రిజల్ట్ ఉపాధ్యాయులు నమోదు చేయవలసి ఉంటుంది. సబ్జెక్ట్ వారి గ్రేడ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మార్క్స్, అబ్స్ట్రాక్ట్, రిజల్ట్ టేబుల్ నింపటానికి ఫార్ములా కూడా ఇవ్వబడింది. అసెస్మెంట్స్. ఒక విద్యా సంవత్సరంలో 2 రకాల అసెస్మెంట్స్ల ద్వారా విద్యార్థుల ప్రగతిని అంచనా వేయాలి. మొదటిది ఫార్మేటివ్ అసెస్మెంట్. ఇందులో 4 FAs ఉంటాయి. రెండవది సమ్మేటివ్ అసెస్మెంట్. ఇది 2 అసెస్మెంట్లు ఉంటాయి. వీటిని ఒక విద్యా సంవత్సరంలో ఎలా నిర్వహించాలో ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఈ పరీక్షల యొక్క స్వరూపం ఇప్పుడు చూద్దాం. ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటే ఏమిటి? ఎలా నిర్వహించాలి? ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటే విద్యార్థులు తరగతి గదిలో చురుగ్గా పాల్గొనేలా చేయటం. ఇది కేవలం పరీక్ష మాత్రమే కాదు, నిరంతర అభ్యాస ప్రక్రియ. ప్రాజెక్టులు, గ్రూప్ డిస్కషన్స్, క్లాస్ వర్క్, నోట్బుక్ రైటింగ్, రాత పరీక్ష వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. దీనివల్ల విద్యార్థుల ఆలోచన సామర్థ్యం, సృజనాత్మకత మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 టూల్స్ ఉంటాయి. అందులో టూల్ 1, 3, 4 మాత్రమే విద్యార్థులు చేయాలి. టూల్ 2 ఉపాధ్యాయుడు నింపాల్సి ఉంటుంది. టూల్ 1లో భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలకు 5 మార్కులు కేటాయించబడ్డాయి. టూల్ 2లో రాత పనికి 5 మార్కులు, టూల్ 3 ప్రాజెక్ట్ వర్కుకు 5 మార్కులు, టూల్ 4 రాత పరీక్షకు 35 మార్కులు కేటాయించబడ్డాయి. మొత్తం కలిపి ఫార్మేటివ్ ఎగ్జామ్కి 50 మార్కులు కేటాయించబడ్డాయి. వీటి కొరకు కేటాయించిన ఖాళీ స్థలంలో మాత్రమే ఆన్సర్స్ రాయవలను. కొట్టివేతలు, దిద్దుబాట్లు లేకుండా చూసుకోవాలి. టూల్ 2లో వ్రాత పని మాత్రం కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే నింపాలి. ఇందులో ఉపాధ్యాయుడు తప్పనిసరిగా కామెంట్స్ రూపంలో విద్యార్థి యొక్క వ్రాత అంశాల నైపుణ్యాల ప్రగతి లేదా సలహాలను వ్రాయాలి. ఇప్పుడు మనం ఈ 4 టూల్స్ను బుక్లెట్లో ఎక్కడెక్కడ ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ 1లో లాంగ్వేజెస్ ఎగ్జామ్కి గాను బుక్ రివ్యూ లేదా స్టోరీ రివ్యూ లేదా లైబ్రరీ బుక్ రీడింగ్ వంటి అంశాలు ఇవ్వవచ్చు. వీటికి మార్క్స్ అలాట్మెంట్కి సంబంధించి రివ్యూ రైటింగ్ లేదా ఫ్లూయెంట్ రీడింగ్కి 3 మార్కులు మరియు ప్రెజెంటేషన్కి గాను 2 మార్కులు, మొత్తం కలిపి 5 మార్కులు కేటాయించబడ్డాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్కి గాను టూల్ 1కి సంబంధించి డెవలపింగ్ న్యూ మ్యాథ్స్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్కి సంబంధించి మార్క్స్ అలాట్మెంట్, జనరేషన్కి గాను 3 మార్క్స్, సొల్యూషన్కి 2 మార్క్స్ కేటాయించబడ్డాయి. అదేవిధంగా సైన్స్ తాలూకా ల్యాబ్ యాక్టివిటీకి గాను కండక్షన్కి 3 మార్క్స్ మరియు ల్యాబ్ రిపోర్ట్కి 2 మార్క్స్ కేటాయించబడ్డాయి. అదేవిధంగా సోషల్ స్టడీస్కి కంటెంపరైజ్ టాస్క్కి గాను రిపోర్ట్ రైటింగ్కి 3 మార్క్స్ మరియు ప్రెజెంటేషన్కి 2 మార్క్స్ కేటాయించబడ్డాయి. ఈ విధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించిన టూల్ 1కి సంబంధించి ఇవ్వవలసిన టాపిక్స్ మరియు మార్క్స్ని ఏ విధంగా అలాట్ చేయాలో కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ 2కి సంబంధించి నోట్స్ రైటింగ్ మరియు రైటింగ్ యాక్టివిటీస్కి గాను టైంకి కంప్లీట్ చేసినందుకు 3 మార్క్స్
మరియు నీట్ హ్యాండ్ రైటింగ్కి 2 మార్క్స్ కేటాయించబడ్డాయి. ఈ టూల్ 2లో కేవలం టీచర్ మాత్రమే తమ రిమార్క్స్ను నమోదు చేయవలసి ఉంటుంది. టూల్ 3కి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్కి గాను ఫార్మేటివ్ అసెస్మెంట్ 1కి క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్, FA2కి ఇన్ఫర్మేషన్ కలెక్షన్ బేస్డ్ ప్రాజెక్ట్, FA3కి క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్, అదేవిధంగా FA4కి మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్ ఇటువంటి అంశాలు ఇవ్వబడ్డాయి. ప్రాజెక్ట్ వర్క్కి గాను ఏ విధంగా మార్కులు అలాట్ చేయాలో పక్కన ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఈ టూల్ 3ని పిల్లవాడు నమోదు చేస్తాడు. ఇప్పుడు టూల్ 4, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి రిటన్ టెస్ట్కి గాను 35 మార్కులు కేటాయించబడ్డాయి. ఇందులో సెక్షన్ ఏకి సంబంధించి ఆన్సర్స్ను ఇవ్వబడినటువంటి బాక్స్లో నమోదు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 16 నుండి క్వశ్చన్ నెంబర్ 20 వరకు ఫ్రీ రెస్పాన్సెస్ రాయవలసి ఉంటుంది. ప్రశ్నకు సంబంధించిన బాక్స్లో మాత్రమే సమాధానం రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ 4కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ చూసినట్టయితే సెక్షన్ ఏకి గాను 15 మార్కులకి సంబంధించి ఒక్కో మార్కు చొప్పున మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. అదేవిధంగా సెక్షన్ బికి సంబంధించి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి గాను ఒక్కోదానికి 2 మార్క్స్ ఇవ్వబడ్డాయి. అదే సెక్షన్ సికి సంబంధించి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి గాను ఒక్కోదానికి 4 మార్కులు కేటాయించబడ్డాయి. అదేవిధంగా సెక్షన్ డికి గాను ఒక ఎస్ఐ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది. దీనికి మాత్రమే చాయిస్ ఉంటుంది. దీనికి 8 మార్కులు కేటాయించబడ్డాయి. మొత్తం కలిపి 20 ప్రశ్నలకు గాను 35 మార్కులు కేటాయించబడ్డాయి. అదేవిధంగా క్లాస్ 1 నుండి క్లాస్ 9 వరకు సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ యొక్క ప్యాటర్న్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ముగిసిన తరువాత OMR షీట్ని నింపే విధానం తెలుసుకుందాం. ప్రతి పరీక్ష ముగిసిన వెంటనే OMR షీటు ఉంటుంది. ఏ పరీక్ష అయితే జరుగుతుందో దానికి సంబంధించిన OMR షీట్ను మాత్రమే వాడాలి. దీనిలో ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్ష OMRలో 5 అనగా ABCDE విభాగాలు ఉంటాయి. వీటిలో ABC విభాగాలను విద్యార్థులు నింపాలి. D మరియు E విభాగాలను ఉపాధ్యాయులు మాత్రమే నింపాలి. అపార్ లేదా పెన్ నెంబర్ ఎంటర్ చేసి బాక్సులలో బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్తో బబ్లింగ్ చేయాలి. విద్యార్థుల చేత వ్రాత పరీక్షలో రాసిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆప్షన్స్ని పార్ట్ సిలో వారి చేతనే యథావిధిగా అవే ఆప్షన్స్ను ఇక్కడ బబ్లింగ్ చేయించాలి. పార్ట్ డిలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ 4లో 16 నుండి 20వ ప్రశ్న వరకు పొందిన మార్కులను ఇక్కడ బబుల్ చేయాలి. ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు పొందితే ఆ ప్రశ్న సంఖ్య ఎదురుగా ఆ సంఖ్యని పెన్తో బబుల్ చేయాలి. పార్ట్ ఈలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ 1, 2 మరియు 3లో పొందిన మార్కులను సంబంధిత టూల్స్ ఎదురుగా మార్కులు వేయాలి. గమనిక: మూల్యాంకన పుస్తకంలో పొందిన మార్కులు OMR షీట్లో బబుల్ చేసిన మార్కులు రెండూ కూడా మ్యాచ్ అవ్వాలి. ఈ విధంగా మొత్తం 50 మార్కులకి పార్ట్ సిలో విద్యార్థి చేత, పార్ట్ డి మరియు పార్ట్ ఈలలో అధ్యాపకుని చేత పూర్తి చేయబడాలి. ఈ OMR షీట్ని అధికారిక యాప్ ద్వారా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అందులోనే ఆటోమేటిక్గా స్కాన్ మరియు రీడ్ ఆప్షన్ ద్వారా మార్కులు CSE AP వెబ్సైట్లలో ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా కీలకం. సమ్మేటివ్ అసెస్మెంట్స్ అంటే ఏమిటి, ఎలా నిర్వహించాలి? ఇవి సంవత్సరం మధ్యలో లేదా చివరిలో నిర్వహించే పరీక్షలు. ఈ బుక్లెట్లో SA1 మరియు SA2 పరీక్షల కోసం స్పష్టమైన నిర్మాణం ఇవ్వబడింది. 1 నుండి 9వ తరగతి వరకు ఈ పరీక్షలు ఎలా ఉంటాయి, వాటికి మార్కుల కేటాయింపు ఎలా ఉంటుందో వివరంగా ఇందులో ఉంది. ఇది కేవలం రాత పరీక్ష, 80 మార్కులకు ఉంటుంది. వీటికి కేటాయించిన రూల్ వైట్ పేపర్ల మీద సంబంధిత ప్రశ్న సంఖ్య బాక్స్లో మాత్రమే వేయాలి. అదనంగా వ్రాయాలంటే అడిషనల్ షీట్లో ప్రశ్న సంఖ్య వేసి వ్రాయవచ్చు. మ్యాథ్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్ బాక్స్ని 2 సమాన భాగాలుగా అనగా వర్టికల్గా విభజించి వాడుకోవాలి. మ్యాప్ మరియు గ్రాఫ్ కూడా బుక్లెట్లో డిజైన్ చేయబడ్డాయి. PS లేదా NS పరీక్షలకి సెపరేట్గా బ్లూ ప్రింట్ మరియు పుస్తకాలు ఇవ్వబడ్డాయి. ఇక సమ్మేటివ్ అసెస్మెంట్స్ ముగిసిన తరువాత OMR షీట్ను నింపే విధానం. మొదటిది, ప్రతి పరీక్ష ముగిసిన వెంటనే OMR షీట్ ఉంటుంది. ఏ పరీక్ష అయితే రాస్తున్నారో ఆ పరీక్షకు సంబంధించిన OMR షీట్ను మాత్రమే ఉపయోగించాలి. దీనిలో SA పరీక్ష OMRలో 4 అనగా ABCD విభాగాలు ఉంటాయి. వీటిలో ABC విభాగాలను విద్యార్థులు నింపాలి. D విభాగంను ఉపాధ్యాయులు మాత్రమే నింపాలి. అపార్ లేదా పెన్ నెంబర్ ఎంటర్ చేసి బాక్స్లలో బ్లాక్ లేదా బ్లూ పాయింట్ పెన్తో బబ్లింగ్ చేయాలి.
విద్యార్థుల చేత వ్రాత పరీక్షలో వ్రాసిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని పార్ట్ సిలో వారి చేతని యథావిధిగా అవే ఆప్షన్స్ను ఇక్కడ బబ్లింగ్లో చేయించవలెను. పార్ట్ డిలో ఉపాధ్యాయుడు విద్యార్థి సమ్మేటివ్ అసెస్మెంట్లో 21 నుండి 33వ ప్రశ్న వరకు పొందిన మార్కులను ఇక్కడ బబుల్ చేయాలి. ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు పొందితే ఆ ప్రశ్న సంఖ్య ఎదురుగా ఆ సంఖ్యని పెన్తో బబుల్ చేయాలి. గమనిక: మూల్యాంకన పుస్తకంలో పొందిన మార్కులు ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసిన మార్కులు రెండూ కూడా మ్యాచ్ అవ్వాలి. అర మార్కులు వేయరాదు. ఈ విధముగా మొత్తం 80 మార్కులకి పార్ట్ సిలో విద్యార్థి చేత, పార్ట్ డిలలో అధ్యాపకుని చేత పూర్తి చేయబడాలి. పిఎస్ మరియు బిఎస్ అయితే 40 మార్కుల చొప్పున ఉంటుంది. ఈ ఓఎంఆర్ షీట్ని అధికారిక యాప్ ద్వారా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అందులో ఆటోమేటిక్గా స్కాన్ మరియు రీడ్ ఆప్షన్ ద్వారా మార్కులు సిఎస్సి ఏపీ వెబ్సైట్లో ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా కీలకం. 10వ తరగతికి సంబంధించినటువంటి బుక్లెట్ 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పబ్లిక్ పరీక్షల సిలబస్ మరియు మోడల్స్కు అనుగుణంగా అసెస్మెంట్స్ ఎలా ఉంటాయో ఇందులో వివరించారు. దీనివల్ల విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు ముందుగానే సిద్ధం అవ్వవచ్చు. ఇప్పుడు మనం 10వ తరగతి విద్యార్థులకు బుక్లెట్ స్వరూపం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పబ్లిక్ పరీక్షల సిలబస్ మరియు మోడల్స్కు అనుగుణంగా అసెస్మెంట్స్ ఎలా ఉంటాయో ఇందులో వివరించారు. దీనివల్ల విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు ముందుగానే సిద్ధమవ్వవచ్చు. వీటిని విద్యార్థులు పబ్లిక్ లేదా బోర్డు పరీక్షలకు అభ్యాసం చేయడానికి రూపొందించబడ్డాయి. 10వ తరగతికి కేవలం 3 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఫార్మేటివ్ టూల్స్ కోసం అవసరమైన స్థలం బుక్లెట్లో ఇవ్వబడింది. SA1 పరీక్ష ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఆధారంగా పబ్లిక్ ఎగ్జామ్ నమూనాను అనుసరించి ఉంటుంది. పిఎస్ లేదా పిఎస్ పరీక్షలకు సెపరేట్ బ్లూ ప్రింట్ ఇవ్వటం జరిగింది. విద్యార్థులకు మరింత అభ్యాసం కల్పించేందుకు ప్రీ ఫైనల్ పరీక్షలు కలిపారు. గ్రాండ్ టెస్ట్లు కూడా ప్లాన్ చేయబడి విద్యార్థులకు మరింత ప్రాక్టీస్ కోసం బుక్లెట్లలో చేర్చబడ్డాయి. ఈ ఓఎంఆర్ షీట్ని కూడా అధికారిక యాప్ ద్వారా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఉపాధ్యాయుల కొరకు సూచనలు: అసెస్మెంట్ బుక్లెట్లను సంవత్సరం పొడవునా నిర్వహించాలి. FA టూల్స్ అయిన 1, 3, 4 మరియు SAల సమయంలో మాత్రమే పంపిణీ చేయాలి. ముగిసిన వెంటనే తిరిగి సేకరించాలి. విద్యార్థులు ఓఎంఆర్ షీట్లలో వివరాలు ఎలా పూరించాలో, అలాగే లైన్స్ ఉన్న లేదా ఖాళీ షీట్లపై జవాబులు ఎలా రాయాలో వారికి సూచనలు ఇవ్వాలి. వారు స్టూడెంట్ ఇన్స్ట్రక్షన్స్ చదివేలా ప్రోత్సహించాలి. ఉపయోగించని సమయంలో బుక్లెట్లను సురక్షితంగా భద్రపరచాలి. నిర్వహణ మరియు మూల్యాంకనం: విద్యార్థులు ప్రతి మూల్యాంకనానికి కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే జవాబులు రాయాలి. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు విద్యార్థులు ఓఎంఆర్ షీట్లలో గల వృత్తాలను బ్లూ లేదా బ్లాక్ ఇంక్తో దిద్దాలి, అనగా బబ్లింగ్ చేయాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల జవాబులను పరిశీలించి మార్కులు నమోదు చేసి ఓఎంఆర్ షీట్లలో మార్కులు బబుల్ చేయాలి. ఉపాధ్యాయులు డిపార్ట్మెంట్ యొక్క మొబైల్ యాప్ ద్వారా ఓఎంఆర్ షీట్ను స్కాన్ చేస్తారు. మార్కులు ఆటోమేటిక్గా సిఎస్సి వెబ్సైట్లలో అప్డేట్ అవుతాయి. మాన్యువల్గా నమోదు చేయాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్: ఈ విధంగా ఒక విద్యా సంవత్సరంలో అన్ని రకాల అసెస్మెంట్లు ముగిసిన తరువాత చివరి పేజీలో ఉన్న సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్లో విద్యార్థి పేరు రాసి సబ్జెక్టు టీచర్ సంతకం చేయవలెను. ఈ బుక్లెట్ గురించి మరింత సమాచారం కోసం ప్రభుత్వం జారీ చేసిన సూచనలు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.